బ్రేకింగ్ న్యూస్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. మొహినాబాద్ మండల్ వెంకటాపురం గ్రామానికి చెందిన సుదర్శన్ 7 సంవత్సరాల క్రితం కర్మన్ ఘాట్ కు వచ్చాడు. అక్కడ అప్పులు ఎక్కువ కావడంతో 3 సంవత్సరాల క్రితం శంషాబాద్ కు చేరాడు. అయితే చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్న సుదర్శన్ కు అతని వద్ద చిట్టీలు వేసిన వారు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సుదర్శన్ ఇంటిని వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండడంతో చిట్టీలు వేసిన వారందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే సుదర్శన్ అప్పుల బాధలు భరించలేక వెళ్లిపోయాడని తమ్ముడు భానుప్రకాష్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అప్పుల బాధ భరించలేకే ఇటు తను వెళ్ళిపోయాడా అక్కడ నుండి, అంటే చిట్టీల డబ్బులంతా తీసుకుని అసలు అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? శంషాబాద్ పరిధిలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబం చెందిన నలుగురు మిస్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ప్రధానంగా ఈ దుద్యాల సుదర్శన్ గత 7 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. గతంలో కూడా మొయినాబాద్ మండలంలోని వెంకటాపురంలో నివాసం ఉన్న సుదర్శన్ తన కుటుంబంతో కలిసి అక్కడే దాదాపు 7 ఏళ్లు నివాసం ఉన్న సందర్భంలో కూడా చిట్టీలు ఇతర ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వద్ద అప్పులు చేసినట్లు కూడా తెలిసిందే. అయితే అక్కడ అప్పులు ఎక్కువ కావడంతో అక్కడి నుంచి ఇటు శంషాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామానికి కూడా షిఫ్ట్ అయ్యాడు. సో ఇక్కడ కూడా అదే సందర్భంలో చిట్టీల వ్యాపారం చేయడం, మిగతా కొంతమంది దగ్గర అప్పులు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా కొంతమంది చిట్టీలు వేసిన వారు డబ్బుల కోసం ఇంటికి వస్తున్న నేపథ్యంలో అతను ఈ రోజు తన కుటుంబంతో కలిసి 2 పిల్లలతో కలిసి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే అప్పుల బాధ తాళలేక చిట్టీలు వేసిన వారు డబ్బులు అడగడంతో ఆ వేధింపులు తాళలేకనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. వారి సోదరుడు దుద్యాల సుదర్శన్ సోదరుడు భానుప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి వాళ్ళు వేరే ఊరికి ఎక్కడైనా వెళ్ళారా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళారా, మరి ఇంకెక్కడికైనా వెళ్ళారా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ రూరల్ సిఐ కూడా పోలీసులు వాళ్ళ సిగ్నల్ ఆధారంగా సుదర్శన్ కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా వారు ఎక్కడికి వెళ్లారు అనే టవర్ లొకేషన్ సేకరించిన అనంతరం వారి యొక్క డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ సాగర్.